అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ. ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది. ఎన్నో అట్లు పోసి అట్ల కొద్ది నోము చేయిస్తుంది. గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో అంత ఆనందంతో ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురు అనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు. అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా? ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది. మీరు చూడండి, నేను అన్నది సత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనే కదా పిల్ల పెళ్ళయింది. ఇప్పుడు అది నాకు బొట్టు పెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది. ఏంటి కూతురు ఇంటికి వెడితే తల్లైనా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అంటే, ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. అందుకే ఇంతవరకు వచ్చి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను. మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం. ఇంత లలితా సహస్రం జరిగింది కదా, మీ అందరూ పొంగిపోయేటట్టు, అమ్మ పొంగిపోయేటట్టు మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది. ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడతాం. అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తల్లి ఎక్కడ ఇటువంటి రక్షణ ఇస్తూ ఉంటుంది అంటే అమ్మవారిని శచీదేవి పూజ చేస్తుంటుంది. శచీదేవి ఎవరు? ఇంద్రుడి భార్య. ఇంద్రుడి భార్య శచీదేవి అమ్మవారికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఆవిడ మోక్షం కోసం పూజ చేయదు. ఆవిడ ఏం కోరుకుంటుంటుందంటే తనకి దేవరాజు యొక్క భార్యాత్వం నిలబడాలని కోరుకుంటుంటుంది. దేవరాజు భార్యాత్వం అంటే ఇంద్రుడు దేవేంద్రుడిగా ఉండాలని కోరుకుంటుంటుంది. ఇంద్రుడి పదవికి భంగం రాకూడదు. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండాలి. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండాలన్నది ఎవరి వల్ల వచ్చింది? శచీదేవి అమ్మవారిని పూజ చేస్తుంటుంది. కాబట్టి అన్యాపదేశంగా రహస్యం ఏమిటి? మీ ఆయన అభ్యున్నతి మీరు అమ్మవారికి చేసే కుంకుమార్చన మీద ఆధారపడి ఉంటుంది. అంతే రహస్యం. ఇంద్రుడి ఇంద్ర పదవే శచీదేవి పూజకు ఆధారపడితే రామారావు గారి గొప్పతనం సత్యవాణి గారి కుంకుమార్చనలో ఎందుకుంటదండి? ఉంటుంది. నమ్మగలిగితే, నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి మీరు చేసే కుంకుమార్చనే మీ భర్తను ఉద్ధరిస్తుంది. కాబట్టి నీ పూజ దేని కొరకు? నీ భర్తని రక్షించుట కొరకు. నీ భర్త రక్షింపబడితే నీ భర్త కలిగిన రక్షణ వల్ల నువ్వు వైభోగాన్ని పొందుతావు.